అమ్మా, ఇదిగో నా శాలరీ 20,000. నీకు శాలరీ 30,000 కదా. నాకు కొన్ని కాస్మెటిక్స్ అవసరం అయితే కొనుక్కున్నాను, అలాగే నా ఖర్చులకు కూడా కొంచెం ఎత్తుకున్నాను. ఇప్పుడు మనం ఉండే పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా చెప్పు. అవసరం కాబట్టే కొనుక్కున్నాను, ఊరికే నసపెట్టొద్దు నన్ను. సరే, బయట కొంచెం పని ఉంది, వెళ్దాం పద. మా, ఇది బాబాయ్ వాళ్ళ ఇల్లు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నీకు చెప్తే అర్థం కాదు, నువ్వురా. చరణ్, వదినా రండి కూర్చోండి. పాపకి ఈ నెల జీతం తక్కువ వచ్చింది, ఒక 10,000 ఉంటే అడ్జస్ట్ చేస్తావా? అవునా, సరే కొంచెం ఉండండి వదినా. ఇప్పుడు బాబాయ్ని ఎందుకు మా డబ్బులు అడుగుతున్నావు? కొంతసేపు వెయిట్ చేయి నువ్వు, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఒకసారి డబ్బులు ఇచ్చి అలవాటైందనుకో, అవసరం వచ్చిన ప్రతిసారి మన దగ్గరికే వస్తారు. చెప్పిన టైంకి తిరిగి ఇవ్వకపోతే మళ్ళీ మనస్పర్ధలు, బంధుత్వం కూడా చెడిపోతుంది. ఎందుకు వచ్చిన బాధ? వదినా, చెప్పడమే మర్చిపోయినాను. పోయిన వారమే నా ఫ్రెండ్కి ఏదో అర్జెంట్ అంటే ఉన్న డబ్బులు వాడికి ఇచ్చేసినాను. ప్రస్తుతానికి నా దగ్గర ఈ 1000 రూపీస్ తప్ప ఇంకేం లేదు వదినా, తీసుకోండి. సరే పర్లేదు చరణ్, నేను వేరే దగ్గర అడిగి తీసుకుంటానులే. మా, ఇప్పుడేం సమస్య నీకు? అందరినీ డబ్బులు అడుగుతున్నావు. మీ బాబాయ్ దగ్గర ఒక్క 10,000 లేదనుకుంటున్నావా నువ్వు? ఉంది, కానీ ఇవ్వలేదు. ఇదే జీవితం. నువ్వు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినావనుకో, అవసరం వచ్చినప్పుడు అందరి దగ్గర చేయి చాపాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసింది అవసరం లేని ఖర్చు అని చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాను. సారీ మా, ఇక మీదట అనవసరమైన ఖర్చు నేను చేయను. సరేమా.